ఈరోజు మనం గతం నుంచి వందల సార్లు నేను చెప్పిందే చెప్పి ఈరోజు ఆ నిజం వాస్తవం అయిందని అనుకోవచ్చు. గతంలో ఏదైతే ఝాన్సీ రెడ్డి గారి నియంత పోకడల మీద మనం అనేక సందర్భాల్లో అనేక దఫాలుగా మాట్లాడిన సందర్భాలు మీకు తెలిసిందే. అయితే ఈమెను ఎవరైనా కూడా వెదర్ రాజకీయ నాయకులైనా జర్నలిస్టులైనా ప్రశ్నిస్తే తట్టుకోదు అనే చెప్పడానికి ఉదాహరణ నిన్న రాజ్ కుమార్ అనే వ్యక్తి ఏదైతే ఆర్జీటీవీ నడిపిస్తూ ఉంటాడు. రాజ్ కుమార్ అనే వ్యక్తి మన వర్ధనపేట కేంద్రంగా వరంగల్ కేంద్రంగా ఆ ఛానల్ నడిపిస్తూ ఉంటారు. పబ్లిక్లలో వెళ్ళి క్షేత్రస్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్లో వెళ్ళి ప్రజల గురించి ఏమనుకుంటున్నారు, ప్రజాభిప్రాయం ఎట్లుందనేది స్వయంగా ప్రజలు ఏవైతే మాట్లాడతాడో అది ఆయన ఛానల్లో పెట్టుకుంటాడు. రాజ్ కుమార్ గారు ఈరోజు చేసిన తప్పేందండి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా రాత్రనక పగలనక ఏ సమయం సందర్భం లేకుండా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేసి నిర్బంధిస్తాం, బెదిరిస్తాం, కేసులు పెడతాం, జైళ్ళల్లో పెడతాం. ఇదెక్కడి పద్ధతి? ఇదేం నియంత్రణ ధోరణితోటి ఎందుకు ఝాన్సీ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు అనేది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏదైతే ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని వారు వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటున్నారు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? మీరు ఇచ్చిన హామీల మీద మీరు ప్రజల్లో ఎన్నికల్లో గెలవడానికి మీరు ఏదైతే హామీలు ఇచ్చిర్రో, మీరు ఏదైతే ప్రజలకు వాగ్దానాలు ఇచ్చిర్రో అవన్నీ కూడా నెరవేరుస్తారు. ఇంకెప్పుడు నెరవేరుస్తారనే అడిగే క్రమంలోనే కదా రాజ్ కుమార్ ఈరోజు పబ్లిక్ వాయిస్ తీసుకుంటా ఉన్నాడు. ఎందుకు గతంలో ఇదే పాలకుర్తి నియోజకవర్గం అనే కాకుండా రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తెలంగాణలో ఉన్న గిరిజనులు 100% మీకు ఓట్లేసిరు అనేది ఇది నగ్న సత్యము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిండు అని అంటే అందులో గిరిజనుల పాత్రనే 100% ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. గతంలో కేసీఆర్ గారు ఇదే గిరిజన వర్గాలకు, ఎస్సీ వర్గాలకు, ఎస్టీ వర్గాలకు, నిమ్న వర్గాలకు పెద్దపీట వేసినప్పటికీ సరే ఎక్కడో తప్పిదం జరిగింది, కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి వాళ్ళు ఏరి కోరి తెచ్చుకుంటే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కానీ ఝాన్సీ రెడ్డి గారు కానీ గిరిజనుల మీద ఏ రకంగా దాడి చేస్తున్నారు అనేది సభ్య సమాజం చూస్తలేదా? మీరేం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఇదే మనం 6 నెలల కింద కూడా ఇదే మన సిగ్నేచర్ స్టూడియోస్లో నేను మాట్లాడినా. ఏదైతే లకావత్ సీను అనే అబ్బాయి అత్యంత దారుణంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ వ్యక్తిగత సంసార జీవితాల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళ మిసెస్ ముంగట్నే ఆ అబ్బాయిని కొట్టించి మనోవేదనకు గురి చేసి ఆయనంతటా ఆయనే ఒంటి మీద పెట్రోల్ పోసుకొని చచ్చిపోయేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ. దుర్మార్గులు, దుండగులు, వీళ్ళు నాయకుల రూపంలో ఉన్న మానవ మృగాలు. ఆ కాంగ్రెస్ పార్టీ కండువ వేసుకున్నందుకు మీరందరూ సిగ్గుపడాలి. ఒక వ్యక్తి ఇంత మనోవేదనకు గురై చనిపోయేటట్టు ఇంకోటి ఆ వీడియోలో విజువల్స్ మీరు చూస్తే నేను చచ్చిపోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులే కారణం, పాలకుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులే నా వ్యక్తిగత సంసారంలో ఇన్వాల్వ్మెంట్ జరిగిరని చెప్పి ఆయన చెప్పిన వీడియోలు. పెట్రోల్ పోసుకొని చచ్చిపోయిందండి ఒక గిరిజన బిడ్డ, లకావత్ సీను అనే బిడ్డ. వీళ్ళు చేసే అరాచకాలకు తట్టుకోలేక చచ్చిపోయాడు. ఇంకొక వ్యక్తి ఇదే తొర్రూరుకు సంబంధించిన మాలోత్ సురేష్ బాబు అనే వ్యక్తి ఎమ్మెల్యే గారి పిఏ మీద రెస్పాండ్ అయితే లేడు అని సోషల్ మీడియాలలో వాట్సాప్లో పెడితే అత్యంత కిరాతకంగా వీళ్ళ అధికార బలాన్ని, వీళ్ళ అధికార మదాన్ని వీళ్ళు వాడుకొని ఇదే తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారితో కొట్టిస్తే 2 మోకాళ్ళ చిప్పల దాకా ఇరిగిపోయేటట్టు కొట్టిరండి. ఇంత దారుణమా? వాళ్ళ తల్లిదండ్రులు నిరుపేద రైతు కుటుంబం నుంచి వచ్చి ఏదో చదువుకున్నాడు ఆ సురేష్ అనే అబ్బాయి, ఏదో జరుగుతున్న ప్రజా సమస్యల మీద అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటాడు, సోషల్ యాక్టివిస్ట్గా పనిచేస్తాడు. ఆ అబ్బాయిని అత్యంత దారుణంగా కిరాతకంగా ఎస్ఐతోని రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచి ఎమ్మెల్యే గారి మీదనే ఈ రకంగా మాట్లాడతావా అని చెప్పి దురుస పదజాలంతో, చెప్పరాని పదజాలంతో ఎస్ఐతో తిట్టించి కొడితే అది పెద్ద స్టేట్ ఇష్యూ అప్పుడైంది ఇదే గిరిజన బిడ్డని. ఇక నా విషయానికి వస్తే మీ అందరికీ తెలిసిందే, ఈ ఝాన్సీ రెడ్డి నుంచి డే 1 నుంచి మీరంతా అబ్జర్వ్ చేస్తున్నదే. మనం ఈమె ఇచ్చిన నియోజకవర్గాలు ఇచ్చిన హామీల మీద మనం మాట్లాడినాం గతంలో. స్కిల్ డెవలప్మెంట్ మీద కావచ్చు, జనగాంలో వీళ్ళ అనుచరులు చేసిన భూ వివాదంలో వీళ్ళ అనుచరులు పాత్ర ఉన్నదాన్ని మనం వెలికి తీసినాం. పాండురంగారావు అనే వ్యక్తిని, అసలు ఈమె ఇక్కడ ఆధార్ కార్డు లేని వ్యక్తి భూమి ఎట్లా ఉంటుందని చెప్పినాం. స్కిల్ డెవలప్మెంట్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తామని అడిగినాం. ఇలా అనేక రకాలుగా వీళ్ళు చేస్తున్న నియంత పోకల్ని ప్రజల్లో తీసుకుపోతున్నామని కక్ష సాధింపు చర్యల్లో నా మీద ఏం జరిగిందో 2 నెలల కింద మీరు అందరు చూసిందే. నా వ్యక్తిగత జీవితాల్లో ఇన్వాల్వ్మెంట్ అయి నన్ను ఏ రకంగా నన్ను దెబ్బతీసే ప్రయత్నం చేసిందో మీ అందరికీ తెలిసిందే. ఏం చేస్తున్నారు వీళ్ళు? అభివృద్ధి గెలిచిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి సమస్యల్ని పక్కన పెట్టేసి ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే చెప్తారో వాళ్ళ మీద వ్యక్తిగత దాడులకు ఫోన్ చేయడం. ఝాన్సీ రెడ్డి గారు మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. కానీ మీరు చేస్తుంది ఏంటండి?
స్వయంగా నేను మీ గురించి స్కిల్ డెవలప్మెంట్ అంశంలో మాట్లాడితే మీరు దానికి సమాధానం ఇవ్వకపోగా డైరెక్ట్ నాకు ఫోన్ చేసి బెదిరిస్తుంది. మీరు ఏమనుకుంటున్నావు, నువ్వు ఎవరండి దయాకర్ రావు గారు? నాకు అర్థం కాదు. ఝాన్సీ రెడ్డి ఎవరు, దయాకర్ రావు ఎవరు? వాళ్ళతో మాకేం సంబంధాలు ఉంటాయి? సరే ఉన్నవే అనుకుందాం. ప్రతిపక్షంలో ఉన్న నాయకుడుగా వారి బాధ్యతల్ని వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. ప్రజల పక్షంలో మా బాధ్యతల్ని మేము నిర్వర్తిస్తూ ఉన్నాం. మీకు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే చేత మీకైతే లేదు. వ్యక్తిగత దాడులకు దిగిపించడం, లేదంటే ఎవరైతే అడుగుతారో వాళ్ళ మీద కేసులు బనాయించడం, లేదంటే దౌర్జన్యాలు చేయడం. ఈ కాంగ్రెస్ నలుగురు చెంచగాళ్ళు ఒకటి ఉన్నారు ఝాన్సీ రెడ్డి గారు ఎమ్మటి. వాళ్ళు చెంచగాలు కాదు, అసలు వాళ్ళని చెంచగాలని కూడా అనరాదు. ఇంకేమన్నా అంటే బాగుంటుంది, కానీ అది మర్యాదపూర్వకం కాదు. ఈరోజు పార్టీ అధికారంలో రావడానికి పెద్దపీట వేసినటువంటి గిరిజనులు ఇవాళ వాళ్ళని ఓర్చుకొని పరిస్థితులలో ఝాన్సీ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు మీరు? సంవత్సర కాలంగా మీరు వచ్చిన సంవత్సర పాటు నుంచి గిరిజనుల మీద ఏ రకంగా దాడులు జరుగుతున్నాయి తెలంగాణ సమాజం చూస్తలేదా రేవంత్ రెడ్డి గారు? లగచర్లలో జరిగింది ఏంటి? లగచర్లలో ఎవరు బాధితులు? ఎన్ని రోజులు వాళ్ళని జైల్లో ఉంచినావు? ఏదైతే నీ అల్లుని కోసం అని చెప్పి, నీ అల్లుని కంపెనీ పెట్టడానికి కోసం అని చెప్పి మా నిరుపేద వర్గాలు రైతులు ఎకరం అరెకరం ఉన్న చిన్న సన్నకారు రైతులు భూములు ఇవ్వమని మా గిరిజన రైతులు చెప్తే వాళ్ళ మీద అన్యాయంగా దుర్మార్గంగా దాదాపు నెలలు తడబడి వాళ్ళని జైల్లో పెట్టినాం. ఆ పాపం ఊరుకునే పోతుందా? ఝాన్సీ రెడ్డి గారు, మీరు కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీ నియంత పోకడలు ఇంకెన్ని రోజులు? నియోజకవర్గాల్లో మీరు వచ్చి ఇప్పుడు సంవత్సర కాలం కాకుండానే దాదాపు 4-5 గిరిజన జర్నలిస్టులం కావచ్చు, సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, ఒక వ్యక్తి అయితే ప్రాణాలే కోల్పోయాడు మీ పేరు చెప్పి. కొంచెమన్నా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి, ప్రజల అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి. అంతేగాని మిమ్మల్ని ఎవడైతే అడుగుతున్నాడో, మిమ్మల్ని ఎవడైతే ప్రశ్నిస్తున్నాడో, మిమ్మల్ని ఎవడైతే క్వశ్చన్ చేస్తున్నాడో వాళ్ళ మీద కాదు మీ దౌర్జన్యం. మీకు దమ్ము ధైర్యం చేతనైంది ఉంటే కాంగ్రెస్ నాయకులకు నేను చెప్తా ఉన్నా, మీకు దమ్ముంటే ఊర్లోకి వెళ్ళండి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, ఒక్కడన్నా కాంగ్రెస్ కండువా వేసుకొని ఊర్లలో తిరగండి మీరు. ఇదే ఝాన్సీ రెడ్డికి నేను సవాల్ విసురుతున్నా, ఇదే యశస్విని రెడ్డికి నేను సవాల్ విసురుతున్నా. మా ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డికి చెప్తున్నా, సారీ మా ఎమ్మెల్యే ఎవరో కూడా నాకు తెలియదు. నా ఝాన్సీ రెడ్డో మరి యశస్విని రెడ్డో ఏ రెడ్డో మనకు తెలియదు. కానీ మీకు ఏ మాత్రం ప్రజల మీద చిత్తశుద్ధి ఉన్నా, మీరు చేసిన పని మీద చిత్తశుద్ధి ఉన్నా, నియోజకవర్గాల్లో రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, తిరగండి మీకు దమ్ముంటాయి. ఎస్, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే తాలూకా మనిషిని, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే తాలూకా అనుచరుని అని చెప్పి దమ్ముంటే మీరు నియోజకవర్గాల్లో తిరగండి. ఏం చేసిరండి? ఈ రాజ్కుమార్ అనే వ్యక్తిని అంత దారుణం ఇది ఆర్జిత్ ఇవన్నీ ఒకటి పెట్టుకున్నాడండి. ఈ అబ్బాయి ఎప్పుడు ప్రజలు ఏవైతే వాళ్ళ అభిప్రాయాల్ని చెప్తున్నారో అదే తూచా తప్పకుండా వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటాడు. ఏం చేసాడు చూడండి. గతంలో ఇదే సురేష్ బాబు అనే వ్యక్తి మీద అత్యంత కిరాతకంగా పోలీసులను పెట్టి కొట్టించారు. నన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మీరు చూసారు. ఈరోజు రాజ్కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ గిరిజనుల మీద ఇట్లా కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంది? అర్ధరాత్రి అండి ఆ రాజ్కుమార్ అనే వ్యక్తిని ఈ రాజ్కుమార్ అనే వ్యక్తిని అర్ధరాత్రి 11:30 గంటలకు వస్తారా అండి? తండాలలో ఎట్లా ఉంటుంది ఆ వెదరు, ఆ అట్మాస్ఫియరు? దాదాపు 7:30-8 ప్రాంతాల్లోనే అందరు పడుకుంటారు. అటువంటిది ఆయన ఏమైనా టెర్రరిస్టా, లేదంటే అల్ఖైదా బ్యాచా, లేదంటే ఈ దేశానికి ఇతని వల్ల ఈ దేశానికి ఏమైనా ముప్పు ఉందా? అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి ఒక వ్యక్తిని, ఒక జర్నలిస్ట్ని పట్టుకొని 12 గంటలకు తీసుకుపోయి ఏం చేసిరు మీరు? ఎన్ని పోలీస్ స్టేషన్లు తిప్పిరు? ఆ రాత్రంతా అక్కడ నుండి జఫర్గఢ్ అని చెప్పి, అక్కడ నుండి పాలకుర్తి అని చెప్పి, అక్కడ నుంచి వర్ధన్పేట అని చెప్పి, ఏంది డ్రామా? తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుంది? పాలకుర్తిలో ఏం నడుస్తుంది? ఈ రాజ్కుమార్ అనే వ్యక్తి మీద ఇంకొక విచిత్రం, ఈ ఝాన్సీ రెడ్డికి మెదడు లేదా, లేదంటే ఈ ఝాన్సీ రెడ్డికి సలహాలు ఇచ్చేటోళ్ళకి మెదడు లేదో మనకు అర్థమైతలేదు. కానీ ఈయన మీద పెట్టిన కేసు ఏందండి? అది ఎప్పుడో ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు దాదాపు 6-7 నెలలు 8 నెలల కాలం గడుస్తున్న సందర్భంలో ఈయన ఏదో బయట తీసుకుంటేనట, ఆ బయట వల్ల ఒక వ్యక్తి మనోభావాలు దెబ్బతింటే ఆయన ఇప్పుడు పోయి కేసు పెడితే ఆయన మీద ఇప్పుడు యాక్షన్ అట. ఇది మరీ ఇంత ఝాన్సీ రెడ్డి గారు మీరు ప్లానింగ్ చేస్తున్నారు, మీరు ఏదో చేయాలని చేస్తున్నారు, బాగానే ఉంది, కొంచెం వెల్ ప్రిపేర్డ్గా అండి. సరే మీకంటే మెదడలేదు మేము ఒప్పుకుంటాం. మీ కార్యకర్తల కన్నా మీకు సలహాలు ఎవడైతే ఇస్తున్నాడో వాడు అటు ఇటు కానోడు వానికన్నా ఉండాలి కదా. క్షమించాలి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నందుకు. ఎంత బాధ, ఎంత ఆవేదనకు గురవుతున్నామండి. మా కుటుంబ సభ్యులు ఈరోజు ఎంత మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. మేము నిరుపేద రైతు కుటుంబాల నుంచి వచ్చి ఈరోజు సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి, సమాజంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతూ ప్రజలకు నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఆ రాజ్కుమార్ని ఈ రకంగా 3-4 పోలీస్ స్టేషన్ రాత్రి అంతా తిప్పి
అండ్ ఈయన మీద ఎంత పెద్ద కుట్ర జరిగిందో మీకు చెప్పాలి. ఈరోజు శనివారం అండి, ఈయన నిన్న అరెస్ట్ అయిండు, నిన్న శుక్రవారం నిన్న అరెస్ట్ అయిండు, ఈరోజు శనివారం, ఈరోజు ఒక్క రోజే కోర్టు ఉంటుంది, రేపు ఆదివారం, రేపటి నుంచి 22వ తారీఖు వరకు కోర్టు సెలవులు ఉన్నాయండి. అంటే దీని అర్థం ఏంది, ఇక్కడ ఈ రాజ్కుమార్ అనే వ్యక్తిని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేస్తే శనివారం బెయిల్ అప్లై చేస్తే అది 1 డేలో బెయిల్ రాదు, అది అందరికీ తెలిసిందే. అంటే దాదాపు ఈ పండగల పేరు మీద 10 రోజులు కోర్టులు సెలవు ఉంటుంది కాబట్టి ఒక 10-12 రోజులు ఈయనని జనగాం జైల్లో ఉంచి మానసిక క్షోభను గురి చేద్దాం, ఈయనను భయపెట్టే ప్రయత్నం చేద్దాం, ఇంకొకసారి మాట్లాడకుండా చేద్దాం. ఝాన్సీ రెడ్డి గారు, మీరు పగటి కళలు కనకండి, నేను మళ్ళీ చెప్తున్నా, పగటి కళలు కనకండి. ఈ గిరిజనుల జర్నలిస్టులను ఏదో చేసి భయపెట్టిస్తాం, ఏదో చేస్తామని అంటే అది ముమ్మాటికి మీరు చేసిన తప్పే అవుతుంది. మీకు ఒక మాట గుర్తు చేస్తున్న ఈ సందర్భంగా, శాస్త్రాలే ఉన్నాయండి ఝాన్సీ రెడ్డి గారు, లమ్మడోళ్ళ దెబ్బ ఊరంతా బొబ్బ అని మాట్లాడుతూనే ఉంటారు. గిరిజనులు ఎక్కడా కూడా అన్యాయం జరుగుతుంటే సహించం, ఉపేక్షించం, 100కు 100% రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. భవిష్యత్ కార్యాచరణలు కూడా ఉంటాయి మీ మీద, అది కూడా చెప్తున్నాం. ఏం చేస్తారులే, మా చేతిలో అధికారం ఉంది కదా, మా చేతిలో పోలీసు వర్గం ఉంది కదా, ఉందా ఏమన్నా? మీరు స్పృహతోటే ఉన్నారు కదా. 5 రోజుల కింద, ఎగ్జాక్ట్లీ 5 రోజుల కింద తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఏదైతే నువ్వు ఆ సీఐని చూసుకొని విర్రవీగినావో, ఈరోజు ఆ సీఐ ఎక్కడున్నాడు? ఖమ్మం సబ్ జైల్లో ఉన్నాడు. ఖమ్మం సబ్ జైలు కాలం సమాధానం చెప్తుంది ఝాన్సీ రెడ్డి గారు. నా చేతిలో పోలీసు వర్గాలు ఉన్నాయి కదా, నా చేతిలో అధికారం ఉంది కదా, నేను ఏది పడితే అది చేస్తా అంటే, నీ చేతిలో ఉన్నది అధికారం కాదు, అంధకారము. నీ అధికారం అనే మత్తులో ఉన్నావు నువ్వు, అందులోంచి రియలైజ్ కావాలి, నువ్వు బయటికి రావాలి. పోలీసులు అనేది వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇదే పోలీసులు నమ్ముకొని, ఇదే అధికారాన్ని నమ్ముకొని 100 ఏళ్ళు నువ్వు గడపలేవు, చెప్తున్నాం మీకు. ఇంకొకసారి గిరిజనుల జర్నలిస్టుల మీద ఈ రకమైన ఒంటెత్తు పోకడాన్ని మీరు మానుకోవాల్సి వస్తుంది, లేదంటే భవిష్యత్తులో మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఝాన్సీ రెడ్డి గారు, నేను ఈ వేదిక నుంచి ఇక్కడే హెచ్చరిస్తున్నా, వీళ్ళని ఏదో భయపెడతాం, కేసుల పాలు చేస్తాం, ఇంకో ఏదో చేస్తామని అంటే మీరు ఎంతసేపు భ్రమలో ఉన్నట్టే, కానీ ఇది నిజ జీవితాలకు రావాలి. ప్రజలకు మీరు ఇచ్చిన హామీల మీద మాలాంటి జర్నలిస్టులు, రాజ్కుమార్ లాంటి జర్నలిస్టులు 100% కొట్లాడతాం, 1000% మాట్లాడతాం, 1,00,000 సార్లు పోరాడతాం, అందులో తగ్గే ప్రసక్తే లేదని ఝాన్సీ రెడ్డికి మళ్ళొక్కసారి హెచ్చరిస్తున్నా.